హలో ఫ్రెండ్స్, నేను లక్ష్మణ్. వెల్కమ్ టు మై కిచెన్. ఫ్రెండ్స్, నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఐస్ క్రీమ్ ఇడ్లీ ప్రిపరేషన్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ఇడ్లీని ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకుండానే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అలాగే ఐస్ క్రీమ్ ఇడ్లీ చాలా స్పాంజీగా రావాలంటే బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. అప్పుడే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇడ్లీని స్పాంజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవడానికి ఒక టీ గ్లాస్ మినపగుండ్లు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ 1కి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసుకొని వీటిని 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మినపగుండ్లు మిక్సీ పట్టడానికి ఒక 2 గంటల ముందు 1 గ్లాసు మినపగుండ్లకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ పోసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వలో కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వను ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ 2 గంటల సేపు నానితే మెత్తగా ఇడ్లీలు వస్తాయి. మినపగుండ్లను నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు నానబెట్టాను. 6 గంటల సేపు నానబెట్టడం వలన మనకు మెత్తగా బ్యాటర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని చాలా థిక్గా ఫైన్గా బ్యాటర్ రెడీ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ ఎంత స్మూత్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా థిక్గా ఉన్నప్పుడే మనకి ఇడ్లీలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తాయి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిని ఒక పెద్ద బౌల్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత మనం 2 గంటల సేపు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వాటర్ మొత్తం పిండేసి ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు. ఈ విధంగా వాటర్ పిండేసి ఆ బ్యాటర్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వను బ్యాటర్లో కలిసే విధంగా చేతితోటి అంతా కలుపుతూ పర్ఫెక్ట్గా ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పొరపాటున కూడా ఇడ్లీ బ్యాటర్లో వాటర్ పోసి కలపకండి. ఈ విధంగానే థిక్గా ఉండాలి. అప్పుడే మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ బ్యాటర్ని ఓవర్ నైట్ లేదా 8 అవర్స్ సేపు పులియపెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత బాగా పులిసిందో. బ్యాటర్ లూజ్గా అయ్యిందనుకో అప్పుడు మనం పర్ఫెక్ట్గా చేయలేదని అర్థం. ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటే మనం అనుకున్నట్టు ఇడ్లీలు వస్తాయి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఐస్ క్రీమ్ ఇడ్లీ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ మౌల్డ్ అవసరం లేదు. ఇలాంటి టీ గ్లాసులు ఒక 4 తీసుకోండి. దానిలో లైట్గా ఆయిల్ వేసి గ్రీజ్ చేసుకోండి. ఇలా గ్రీజ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 3/4 వంతు ఇడ్లీ బ్యాటర్ నింపుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ పొంగుతుంది కాబట్టి 3/4 సరిపోతుంది. ఈ విధంగా అన్నింటిలో నింపిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, సెట్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ ఇడ్లీ చేసుకోవడానికి ఇలాంటి 4 ఐస్ క్రీమ్ పుల్లలు అవసరమవుతాయి. ఏ ఐస్ క్రీమ్ పుల్లలు పేపర్ ప్లేట్ షాప్లో దొరుకుతాయి. ఇప్పుడు వీటిని 4 4 సెట్ చేసుకోవాలి. మిడిల్లో సెట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వీటిని మరొకసారి ట్యాప్ చేయడం వలన ఎయిర్ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద బౌల్లో 1/4 వంతు వాటర్ పోసుకొని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ఫిలప్ చేసుకున్న గ్లాసెస్ని ఇందులో పెట్టుకోవాలి. మూత పెట్టి వీటిని 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. వీటిని నేను 20 నిమిషాల పాటు ఉడికించాను. 20 నిమిషాల పాటు ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మనం తీసేటప్పుడు విచ్చుకపోకుండా ఉంటాయి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని సైడ్స్కి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. మనం ఆయిల్ రాసాం కాబట్టి చాలా ఈజీగా వస్తాయి. ఇలా అన్నింటినీ నైఫ్తో లూజ్ చేసుకున్న తర్వాత వీటిని నైస్గా తీసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా మనకు ఐస్ క్రీమ్ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా అండ్ స్పాంజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇడ్లీని మొదటగా బెంగళూరులో ప్రిపేర్ చేశారు. తర్వాత ఒక్క రోజులోనే నెట్టింట్లో వైరల్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఐస్ క్రీమ్ ఇడ్లీలను ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ ఇడ్లీ లేదా పుల్ల ఇడ్లీ పేరు ఏదైనా కూడా చాలా స్పాంజీగా తయారు చేసుకొని వీటిని కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ, రసం సాంబార్తో తింటే చాలా బాగుంటుంది రుచి.
ఫ్రెండ్స్, ఈ ఐస్ క్రీమ్ ఇడ్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.